మీ మాతృభాష మీరు చదువుకుని తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం? తెలుగు మీడియం. తెలుగు మీడియమే. కాబట్టి మనం ఒకటి చెప్తాము, ఒక లింగ్వా అంటే చెప్తాము. కానీ తెలుగు మీడియం గారు మీరు మొత్తం ఇంగ్లీష్ అయిపోయి ఇప్పుడు తెలుగు రాని సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి మేము అప్పుడు తెలుగు చేసుకున్నాం. తెలుగు బుక్సే లేకుంటే మాకు. ఓకే. ఇంగ్లీష్ బుక్స్ చదువుకుంటూ, ఈ న్యూస్ పేపర్లు చదువుకుంటూ నాది డిఫరెంట్ లైఫ్. మీరు మాతృభాష తెలుగు మీడియం అయి కూడా ఇంత ఈ విధంగా ఇంగ్లీష్ మీరు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీ దానిలో అంటే ఏమంటారు శశిధర్ లెవెల్లో ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే వాళ్ళు స్టూడెంట్ లేకపోతే మిగతా స్కిల్స్ నేర్చుకోలేరు అన్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరే ఎగ్జాంపుల్ కదా. మీకు ఇంగ్లీష్ నేర్చుకుంటే అవసరం లేదు, మీకు అర్థం అవుతుంది. రామా ఈజ్ అ గుడ్ బాయ్. అసలు ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటే ఏంటి, లింగ్వా అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ బ్రేక్ అవుతుంది. నేను చెప్పిన తర్వాత మొదలు మీరు వింటారు. అయిన తర్వాత అసిమిలేట్ చేసుకుంటారు, అయిన తర్వాత అర్థం చేసుకుంటారు, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. ఇది లింగ్వాలో ఉన్న గొప్పతనం. ఏది నాలెడ్జ్లో లైట్ చూస్తే లైట్ చూస్తాను, లైట్ని అర్థం చేసుకోవాలంటే కాన్సెప్ట్గా బ్రేక్ చేస్తూ ఉంటాను. లైట్ వచ్చింది, ఒక వైర్ వచ్చింది, అది దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ నాలెడ్జ్ టు మీ. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ అరౌండ్ యూ. మీ పక్కన మీ చుట్టుపక్కల ఉన్న వాటి తెలుసుకోవడమే నాలెడ్జ్. మీరు ఇప్పుడు అడిగింది ఒక బేసిక్ క్వశ్చన్. నేను తెలుగులో చదవాలనేటి ప్రొటగనిస్ట్ని, చాలా స్ట్రాంగ్ ప్రొటగనిస్ట్ కాదు, స్ట్రాంగెస్ట్ ప్రొటగనిస్ట్ మాతృభాషలోనే ఉండాలి. మాతృభాష లోపలే ఉండాలా. అట్లీస్ట్ ఏమి లేకపోయినా కానీ 8th వరకు అయినా చదివియండి, 6th వరకు అయినా చదివియండి. ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్ నేను మాట్లాడుతున్నాను కదా. అదే నేను అందుకనే అడిగాను. మీరు తెలుగు మీడియం నేను అనుకోలేదు, మీరు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అనుకున్నాను. ఇంగ్లీష్ మీడియం చదవను అనేది ఆల్సెన్స్ బయటకు వచ్చి సుతా చదరగట్లో జాయిన్ అయ్యాను నేను. ఓకే. మేము ఇంగ్లీష్ చదవను, ఇంగ్లీష్ హటావ్ అనే మూమెంట్ ఎప్పుడైతే రామ్మనోహర్ లాయర్ తెచ్చాడో ఈ బ్రష్లు పట్టుకొని అంత బ్లాక్ వేసాం ఇంగ్లీష్ వాళ్ళకి. నేను ఇంగ్లీష్ హటావ్ మనిషిని. నేను జయపాల్ రెడ్డి ఈయనని రామ్మనోహర్ లాయర్ ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఆంధ్ర లోపల హిందీ హటావ్ మూమెంట్ వస్తుంటే మేము ఈయనని తీసుకొచ్చినాం. కాబట్టి మా తెలిసేంటి నేను అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడం. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లర్నింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. లర్నింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటే లర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఇప్పుడు నీకు ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఎందుకు ఇంగ్లీష్కి వ్యతిరేకం అంటే రామా ఈజ్ అ గుడ్ బాయ్ అంటారు. ఇంగ్లాండ్ లోపల లామా ఈజ్ అ గుడ్ బాయ్ అంటే టైంకి వస్తున్నాడు, అదో మీరు కోట్ వేసుకున్నాడు, ఓ టై కట్టుకున్నాడు, చాలా స్మైల్గా ఉన్నాడు, ఆ టైంకి వచ్చేసి టికెట్గా బదాలు సెలెక్ట్ కొట్టాడు, కమిన్సార్ అన్నాడు, వచ్చి కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. రాముడు మంచి పిల్లవాడు ఇక్కడ అంటాను కూడా. స్నానం చేస్తాడు, అమ్మ ఆయనకి కాళ్ళు మొక్కుతాడు, దేవుడు మొక్కుతాడు, అర్థమైందండి, సత్యం పలుకుతాడు, ప్రతి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అంటే టోటల్ కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రామాయణ గుడ్ బై అన్నప్పుడు. కాబట్టి లాంగ్వేజ్ లింగ్వా అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్యారియర్. ఇది ఒక మన బట్ తెచ్చేది. బట్ ఇప్పుడు కమిషన్ రికమెండేషన్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం రెండిట్లో ఉండాలి. డెమోక్రటిక్ సొసైటీలో ఉన్న తర్వాత పీపుల్ ఏది కోరుకుంటే దాన్ని మనం చేయాలి. అది ఏ తీరుగా చేయాలంటే పీపుల్ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలా, పీపుల్కి లాభం వచ్చేటట్టు ఉండాలా. అది టీచర్ చేతిలో ఉంది. కాబట్టి టీచర్ కొంచెం తక్కువ చేయకండి. ఇవాళ మన టీచర్ బైలింగ్వల్ చేసింది. ఇక్కడ ఒక పేజ్ ఇంగ్లీషు, ఇంకొక పేజ్ తెలుగు పెట్టిండ్రు. ఓకే. ఇది చెప్పుకుంటూ అది చెప్తా ఉన్నారు. అంటే పూర్తి భారమంతా టీచర్ మీద వేసేసి అది చెప్పమంటారు బైలింగ్వల్. ఇప్పటికి ఈ ఇప్పుడు రికమెండేషన్లలో కూడా మేము కూడా ఒప్పుకుంటుండొచ్చు. ఏంటి మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ 5వ క్లాస్ వరకు లేదా 3వ క్లాస్ వరకు ఇంగ్లీష్లో తెలుగులో చూద్దాం, అయిన తర్వాత బైలింగ్వల్ చేద్దాము, తెలుగు కూడా నుంచి ఇంగ్లీష్ పెడతాము, ఇంగ్లీష్లో నేర్పించి తెలుగులో దాని అర్థం చెప్తాము. అది 5-6 వరకు మాతృభాషలో ఉండి ఆ తర్వాత నుంచి చేద్దాం బైలింగ్వల్. అది 5 వరకు చేద్దామా 8 వరకు చేద్దామా డెసిషన్ తీసుకోలేదు. ఆ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఏదైనా కానీ ఇంగ్లీషే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని ఒక ప్రతి కూడా అంటూ ఉంటారు. నాకు స్కూల్కి పోకూడదు అని కూడా అంటారు ప్రతి ఒక్కరు. అది ఒప్పుకుంటారా? ఇక నాకు దోహదం చేయాలని ఉంటుంది, అందరికీ ఒప్పుకుంటారు, అది మెజారిటీ. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఐఏఎస్లు, మినిస్టర్లు, మంత్రులు, జర్నలిస్టులు, మనం కూడా
వీళ్ళ పిల్లలందరేమో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచే చదువుతారు. మీరు చదువుకునే కానీ ప్రభుత్వ స్కూళ్ళలో వాళ్ళు మాత్రం తెలుగు మీడియం చదవాలా? సపోజ్ నా పిల్లడు వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉండే నా దగ్గర. నా కూతురు కూడా అమెరికా వచ్చిన గవర్నమెంట్ స్కూలే పోనివ్వండి. అయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు ఒక స్పీచ్ ఇవ్వమంటాడు, చీఫ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చి కూర్చొని కేశవరావు అంటాడు. ఏం చేస్తాను నేను? లెగుస్తున్నానా నేను? లేగలుగుతున్నానా అని అంటున్నాను నేను. అసెంబ్లీలో మాట్లాడాలి, లేగలుగుతున్నానా నేను? అసలు ఎంతమంది ఫారెన్ పోతున్నారు సార్? అందరు ఫారెన్ పోవాలి కదా, ఎందరు పోతున్నారు? ఇట్ ఈస్ 1.6% ఆఫ్ యువర్ టోటల్ పాపులేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మళ్ళీ అన్నింటిలో ఇంగ్లీష్ లేదు, దయచేసి అది తెలుసుకోండి. ఇంగ్లీష్ ఉన్నది లేదు, జపాన్ లో లేదు, ఎక్కడ లేదండి. అన్నిటికంటే ఎక్కువ మనం పోయేది అరబిక్ కంట్రీస్కి. 42 నేషన్స్ అరబిక్ కంట్రీస్ అయ్యి. అక్కడ ఇంగ్లీష్ రాదు, నీ తెలుగు రాదు, ఏది ఉర్దూ కూడా రాదు, అరబికే కావాలా. చైనా పెద్ద కంట్రీ, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతూ మాట్లాడాడు. మన వాళ్ళు ఎక్కువ యుఎస్ కానీ బ్రిటన్ కానీ, బ్రిటన్లో జాబ్లు ఉన్నాయి ఇప్పుడు. అందరు వాపసు వస్తున్నారు, నా పిల్లలు ఎందరో వాపసు వస్తారు. అమెరికాలో ఎందుకంటే అది మీకనే 4 వంతులు పెద్దగా ఉన్నది, 4 వంతులు చిన్నగా ఉంది పాపులేషన్లో. కాబట్టి ఇప్పుడు కొంచెం అంతా అడ్జస్ట్ అవుతున్నది. వాడు డే బై డే వాడు కూడా వస్తున్నాడు. ఉండనివ్వండి, నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇంగ్లీష్. ఎందుకంటే అందరు కోరుకున్నప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ చేయాలా. పీపుల్ కావాలన్నది కోరుకోవాలా, ఏం కావాలన్నది అందుగురించే నేను వెలిదిస్తాను. సో ఇప్పుడు దాదాపు 30,000 స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని స్కూల్స్ అవసరం లేకుండా దీన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసి స్కూళ్ళ సంఖ్య తగ్గించి టీచరు స్టూడెంట్ రేషియో అనుగుణంగా ఫిలప్ చేసేదా? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కాన్సెప్ట్ చాలా విగరస్గా నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్నానని సీఎం అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసి ఆయన డిఫరెంట్, దీనికి డిఫరెంట్ అవుతున్నాడు. మనం చాలా సబ్జెక్ట్ని జంప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు యూ హ్యావ్ కమ్ టు ద న్యూ సిస్టమ్ విత్ మురళీ కమిషన్ ఇస్ అడ్మిటెడ్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్. ఏంటంటే ఎన్నో స్కూళ్ళ లోపల పిల్లలే లేరు, లేదా టీచర్లు లేరు. కాబట్టి ఒక మండలం లోపల ఒక 2 స్కూల్ పెట్టి దగ్గరున్న ఊర్ల నుంచి అక్కడ తెస్తే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే 6 కిలోమీటర్లు చేసినట్టు పెడితే అప్పుడు పిల్లలు ఉంటారు, మనం ఎఫర్ట్ పెట్టగలము, పూర్తి కాన్సన్ట్రేట్ చేయగలము. దాంట్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. అక్కడ మంచి ఫస్ట్ స్కూల్ అనేది నాలెడ్జే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇంటగ్రేటెడ్ పర్సనాలిటీ. కానీ జాబ్స్కి ఎలిజిబుల్ పర్సన్స్ లేరు అంతే. ఆ ఎలిజిబుల్ ఉన్నారు, ఆ ఎలిజిబిలిటీ లేరు. ఎలిజిబిలిటీ అంటే దానికి స్కిల్లింగ్ కావాలి. ఎలిజిబుల్ నేను పోవచ్చు, 16 ఏళ్ళు వచ్చింది ఎత్తగలను. ఎలిజిబిలిటీ అంటే స్కిల్లింగ్ కావాలి నాకు. ఆ స్కిల్ ఏదైతే వస్తుందో అప్పుడు ఎలిజిబిలిటీ. సో దాని గురించి కూడా మేము చేస్తాం. కాబట్టి మేము ఎడ్యుకేషన్ని ఎప్పుడైతే మేము దీనికి రిఫార్మ్స్ ఆలోచిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. 2-3 ఇష్యూస్. టీచర్లు మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఈ మొత్తంలో, అన్నిటికీ వాళ్ళే స్టేక్ హోల్డర్స్. దానిలో ఇంప్లిమెంట్ చేయాల్సింది టీచర్లు. మీరు ఏం చేసినా సరే రేపు చేయాల్సింది మీరా పాఠాలు చెప్పరు వాళ్ళు. కానీ వాళ్ళు హట్ అయి కూర్చున్నారు ఈ విద్యా కమిషన్ రికమెండేషన్స్ తోటి. వాళ్ళని ఎట్లా ఇప్పుడు వాళ్ళు మీకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చా హైపవర్ కమిటీకి? నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మీ ద్వారా ఉపాధ్యాయ సంఘాలు మెయిన్ 54 సంఘాలు ఉన్నాయి. మీ ద్వారా చెప్తున్నా, ఉపాధ్యాయుల సంఘాలతో 58 ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ మండేకి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాము. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు కూడా నేను హెడ్ మాస్టర్స్ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. ఇంపార్టెంట్ అది టీచర్స్. నేను టీచర్ అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు ఎడ్యుకేషన్కి. నాకెన్నో కోరికలు ఉంటాయి, కానీ అతను టీచరే. కాబట్టి ఆయనను కూడా నేను టీచ్ చెప్పేయాలి. ఇప్పుడు టీచర్ కూడా నేను చెప్పి చేస్తాం లేదు. ఒక పిల్లడి తన క్లాస్లో వస్తే ఆ పిల్లడు ఏం కోరుకుంటున్నాడు ఇంతవరకు చెప్పలేదు. నేను ఇప్పుడు కోర్స్ పెట్టాలనుకుంటాను. అంటే సో మీరు హైపవర్ కమిటీ విల్ టేక్ రికమెండేషన్స్, వాళ్ళని పిలిచి మాట్లాడతారు, గొప్పగా మాట్లాడతారు. విద్యా కమిషన్ పని. దాని తర్వాత మీరు ఇంకా టీచర్లతో సంబంధం లేదన్నట్టు ఏం లేదు. నో వీఆర్ గోయింగ్ టు టాక్ టు టీచర్స్. వీఆర్ గోయింగ్ స్టూడెంట్స్ అయిపోయింది, టీచర్స్ది 2 సార్లు అయింది. ఇప్పుడు రికగ్నైజ్ కొంచెం పొలిటికల్ ఓరియంటెడ్ ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్. నాలెడ్జ్లో ఓరియంటేషన్ ఉంటుంది ఎప్పటికీ. ఆ ఓరియంటేషన్ కుడ్ బి పొలిటికల్ ఓరియంటేషన్. సో హైపవర్ కమిటీ వాళ్ళు వచ్చి మీరు ఏ టీచర్ సంఘం వచ్చినా రిప్రజెంటేషన్ తీసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు.